When the music fades, all is stripped away, and I simply come long just to bring something that's of worth that'll bless your heart. I'll bring you more than a song, for a song in itself, it's not what you have required. You search much deeper within through the way things appear. You're looking into my heart. I'm coming back to the heart of worship when it's all about you. It's all about you, Jesus. I'm sorry, Lord, for the things I've made it. When it's all about you, when it's all about you, Jesus. King of endless worth, no one could express how much you deserve. Though we can pour, all I have is yours. Every single breath, I'll bring you more than a song. For a song in itself, it's not what you have required. You search much deeper within through the way things appear. You're looking into my heart. I'm coming back to the heart of worship. It's all about you. When it's all about you, Jesus. I'm sorry, Lord, for the things I've made it. When it's all about you, it's all about you, Jesus. Hallelujah. ఈ సాంగ్ చాలా ఓల్డ్ సాంగ్. నేను బైబిల్ కాలేజ్లో చదువుతున్నప్పుడు నేర్చుకున్న సాంగ్ ఇది. అయితే ఈ సాంగ్కి ఒక స్టోరీ ఉంది. మా కాలేజ్లో మా వర్షిప్ లీడర్ ఈ సాంగ్ పాడుతున్నప్పుడు, యూజువల్లీ కాలేజ్లో అంటే మ్యూజిక్ ఐటమ్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా. సో ఒకసారి అయితే అతను ఏమన్నాడంటే, మా వర్షిప్ లీడర్, మనము ఈ మ్యూజిక్ ఐటమ్స్, ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేకుండా మనం ఈ సాంగ్ పాడదాం, ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ ద సాంగ్ సేస్ అని చెప్పి, ఆ సాంగ్ ఎవరు రాశారు, ఎందుకు రాశారు, వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ద సాంగ్ అనేది మా వర్షిప్ లీడర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే వాట్ ఈస్ ద ఏంటంటే ఆయన చెప్పారు. తర్వాత నేనే దాని గురించి వెతికితే ఏముందంటే, ఇది ఎప్పుడు రాశారు అంటే 1990s రాసిన సాంగ్ ఇది. సో ఈ సాంగ్ రాసిన ఆయన మ్యాట్ రెడ్మన్. ఆయన రాసిన, అంటే లిరిక్ రైటర్ లేదంటే మ్యూజిక్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, ఈ సాంగ్ కంపోజర్, రైటర్ ఆయన పేరు మ్యాట్ రెడ్మన్. సో ఆయన యూకేలో ద సోల్ సర్వైవర్ అనే ఒక చర్చ్లో, యూకేలో ఈయన వర్షిప్ లీడర్ అనుకుంటాను. ఈయన వెళ్ళే చర్చ్ లేదంటే అంటే అందులో ఏమైనా ఉన్నదంటే మ్యాట్ రెడ్మన్స్ చర్చ్ అని ఉంది. సో అందులో మళ్ళీ పాస్టర్ ఎవరు అంటే వేరే పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు మైక్ పిలిచివా అని ఏదో ఒక పేరుంది. ఆ పేరు కొంచెం ఇండియన్ టైప్లో ఉన్నది, కానీ వి డోంట్ నో. సో మైక్ అని, ఆయన పాస్టర్ గారి పేరు మైక్ అని ఉంది. సో అయితే ఆయన అన్నారంట, మన చర్చ్లో బాగా వర్షిప్ అనేది హార్ట్లో ఉండి వచ్చినట్టుగా లేదు, ఒక పర్ఫార్మెన్స్ లాగా ఉన్నది, మ్యూజిక్ మీద డిపెండ్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఒకరోజు ఆయన బాధపడ్డారంట. అప్పుడు ఆయన చర్చ్లో, మనం ఎంతవరకు దేవుని రియల్గా హార్ట్ నుంచి దేవుని మనం వర్షిప్ చేస్తున్నాం, ఇది కాదు కదా ఇంపార్టెంట్, ఈ మ్యూజిక్స్ లేకుండా కూడా మనం వర్షిప్ చేయగలమా, చేసే స్థితిలో మనం ఉన్నామా, మ్యూజిక్ ఉంది కాబట్టి మనం చేస్తున్నామా, మ్యూజిక్ మీదే మనం డిపెండ్ అవుతున్నామా అని చెప్పేసి ఆ పాస్టర్ గారు ఒకరోజు వాక్యం అన్నారంట. అప్పుడు ఈ మ్యాట్ రెడ్మన్ అనే ఈయన వర్షిప్ లీడర్ ఆ చర్చ్లో. సో ఈయన కూడా ఎంతగానో నిజమే కదా అని చెప్పేసి ఆత్మలో ఆయన దేవుని దగ్గర క్షమాపణ అడుగుతూ
ఒకవేళ దేవా మేము మ్యూజిక్ మీద డిపెండ్ అవుతున్నామేమో ఎక్కువగా అని చెప్పేసి దేవుణ్ణి అడిగి ఈ ఆయన డివోషనల్గా రాసిన సాంగ్ అనమాట ఇది. వెన్ ద మ్యూజిక్ ఫేడ్స్ ఆల్ ఇస్ స్ట్రిప్డ్ అవే అండ్ ఐ సింప్లీ కమ్ అని చెప్పేసి లాంగింగ్ జస్ట్ టు బ్రింగ్ సంథింగ్ దట్స్ ఆఫ్ వర్త్ అని. అంటే ఈ సాంగ్ మీనింగ్ ఏంటంటే మ్యూజిక్ ఏమీ లేనప్పుడు నేను వస్తాను కదా, సింపుల్గా నేను వచ్చేది, అది అసలైన వర్త్, సంథింగ్ దట్స్ ఆఫ్ వర్త్ అంటే అసలు అదే విలువైనది. నీకు దేవునికి కావాల్సింది మన హృదయంలో ఉండి వచ్చే సాంగ్ కానీ మ్యూజిక్స్ వాళ్ళని ఉద్రేకం అయిపోయి పాడే సాంగ్ కాదు కదా. సో వాళ్ళు ఆయన ఆ సాంగ్ రాసి నెక్స్ట్ మీట్లో లేదంటే నెక్స్ట్ సర్వీస్లో ఆయన వితౌట్ మ్యూజిక్ వర్షిప్ చేశారంట చర్చ్లో. సో అది చాలా డిఫరెన్స్ చూపించిందంట. ఎవ్రీ వన్ సబ్మిటెడ్ దెమ్సెల్వ్స్ టు గాడ్. వాళ్ళందరూ కూడా దేవునికి తమకు తాముగా వాళ్ళ హార్ట్లో నుంచి దేవుని వర్షిప్ చేయాలని ఒక ఆరాటంతో ఆలోచనతో వాళ్ళందరూ వర్షిప్ చేశారని చెప్పి. సో అది స్టోరీ బిహైండ్ దిస్ సాంగ్. సో అది మనం చాలా చర్చెస్లో మనం చూస్తాం కదా. అంటే మ్యూజిక్ అనేది తప్పు కాదు. యాక్చువల్లీ మ్యూజిక్ వచ్చిందే మన బైబిల్లో స్టార్టింగ్ నుంచి కూడా మ్యూజిక్ ఉన్నది. ఈవెన్ బిఫోర్ మనుషులు పుట్టిన దానికి ముందే హెవెన్లో మ్యూజిక్ ఉన్నది. సో గాడ్ ఈజ్ నాట్ అగెన్స్ట్ మ్యూజిక్. దేవుడు మ్యూజిక్ అగెన్స్ట్ కాదు. కానీ చాలామంది ఏంటంటే అంత్యకాలంలో భ్రమపరిచే ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. సో ఆత్మ ఎలా ఉంటుందంటే మనం ఆత్మతో చెయ్యకపోయినా సరే నువ్వు ఆత్మతోనే చేస్తున్నావు అని ఒక భ్రమలోకి మనల్ని తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో మనం నిజంగా దేవుని ఆరాధించగలుగుతున్నామా? కొంతమందికి చూడండి మ్యూజిక్ సౌండ్ వినగానే ఆత్మ, సో మ్యూజిక్ సౌండ్ వెనకనే వస్తుంది, మ్యూజిక్ ఆపుకోగానే అది ఆగిపోద్ది. సో ఓకే, మ్యూజిక్ గాడ్ ఆల్సో యూజెస్ మ్యూజిక్, అది నిజమే. కానీ మ్యూజిక్ ఆగిపోయేది మాత్రం నిజం కాదు. మ్యూజిక్ పడుతున్నంతసేపు వాళ్ళు బాగా ఇదిగా ఉంటారు, ఆత్మలో ఇదైనట్టుగా ఉంటారు. కానీ అది ఎప్పుడైతే మ్యూజిక్ ఆగిపోద్దో దాంతోపాటు వాళ్ళు డౌన్ అవుతారు. కానీ నిజమైన ఆత్మ అనేది మ్యూజిక్ ఆగినా అది వెళ్తూనే ఉంటుంది. దేవునిలో మనం దేవుని గట్టిగా భాషలతో కానీ లేదంటే ఆత్మలో కానీ దేవుని స్తుతిస్తూనే ఉంటాం. అసలు ఎలా ఉంటుందంటే వీళ్ళు స్తుతించే దాన్ని బట్టి ఆ మ్యూజిక్ వాడు ఆపాలనుకున్న వాడు ఆపలేని స్థితిలో ఉంటాడనమాట. అది అంటే మనం మ్యూజిక్ని ఫాలో అవ్వడం కాదు, మనల్ని మ్యూజిక్ ఫాలో అవ్వడం, అది అసలైనది అనమాట. సో మ్యూజిక్ మనకి వాడు మనం ఫాలో అవుతాడా లేదంటే మ్యూజిక్లు ఏం లేకుండా మనం సొంతంగా దేవుని ఆరాధిస్తాం, అది వేరే విషయం. కానీ మనం మాత్రం మ్యూజిక్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండకూడదు. ఈ రోజుల్లో చాలామంది పెద్ద పెద్ద చర్చెస్లో అయితే డ్రమ్స్ మీద ఆధారపడతారు. చిన్న చర్చెస్లో డ్రమ్స్ ఏవి ఉండవు, అక్కడ నిజమైన ఆరాధన ఉంటుందా అనుకుంటే తీరా చూస్తే అక్కడ కూడా కంజర్తోనైనా మెయింటైన్ చేసేస్తారు. డ్రమ్ ఉంటుంది కదా, దాంతోనైనా కంజర సౌండ్ రాగానే కూడా వస్తూ ఉంటుంది ఏంటి. సో ఇది అని కాదు, అంటే మనం కొట్టే క్లాప్స్ని బట్టి ఆత్మ రావడం, మనం కొట్టే ఏమంటారు కంజర్ బట్టి ఆత్మ రావడం, కొట్టే ఏమంటారు మ్యూజిక్స్ బట్టి దేవుని స్తుతిస్తున్నాము అని కాదు. అంటే ఆ మ్యూజిక్ వలన మనలో ఉండే స్తుతి దేవునికి రావడం కాదు. కానీ నిజమైన స్తుతి అనేది ఏమీ లేకపోయినా సరే, నేను మా కాలేజీలో ఉన్నప్పుడు మా సార్ చెప్పారు, ఒక ఆమె అంట గిన్నెలు తోముతుంటే కూడా ఆమెకు సడన్గా దేవుని పరిశుద్ధాత్మ వచ్చేసి అక్కడికక్కడే దేవుని భాషల్లో దేవుని స్తుతించడం ఆరాధించడం మొదలుపెట్టి వెంటనే అవి అక్కడే వదిలేసి ఆ గిన్నెలు అవి అక్కడే వదిలేసి ఉంచి వెంటనే ప్రార్థనలో కూర్చున్నారంట. సో నేను ఎవరిని అనడం కాదు, ఐ లవ్ మ్యూజిక్, నాకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో సమ్టైమ్స్ దేవుడు మ్యూజిక్ని కూడా యూజ్ చేసుకుంటాడు. దేవుడు మ్యూజిక్ ఎగెన్స్ట్కి కాదు, దేవుడు మ్యూజిక్కి వ్యతిరేకం కాదు. దేవుడు మ్యూజిక్ని యూజ్ చేసుకుంటాడు, డ్రమ్స్ని యూజ్ చేసుకుంటాడు. కానీ కంప్లీట్గా దాని మీదే డిపెండ్ అయిపోయి మనము ఏంటంటే మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం గమనించుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. నేను చేస్తున్న ఆరాధన హృదయంలో నుండి వస్తుందా, నేను మ్యూజిక్ లవర్నా లేదంటే వర్షిప్ లవర్నా, నేను మ్యూజిక్ని ప్రేమిస్తున్నానా లేదంటే దేవుని స్తుతించడాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నానని మనం ఎప్పటికప్పుడు మనం సరి చూసుకోవాలి. సో ఆ పాస్టర్ గారి పేరు మైక్ అని ఉంది. సో ఆయన అదే గమనించారంట, వాళ్ళందరూ కూడా మంచిగా ఆరాధిస్తున్నారంట కానీ వాళ్ళు మ్యూజిక్ మీద డిపెండ్ అవుతున్నారేమో అన్నట్టుగా ఆయనకు అనిపించి ఆయన బాధపడి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దాని దైవజనుడి మాటకి విధేయుడై వెంటనే మ్యాట్ రెడ్మన్ గారు ఆయన సాంగ్ ఆయన దేవుని సన్నిధిలోని తనను తాను సబ్మిట్ చేసుకొని ఈ సాంగ్ పాడి అక్కడ ఈ సాంగ్ రాసి అక్కడ బిలీవర్స్ అందరూ కూడా ఈ సాంగ్ని అర్థం చేసుకుని హృదయంతో దేవుని ఆరాధించే విధంగా
చేశారు. సో దో ఐమ్ వీక్ అండ్ పోర్ సంథింగ్ దట్స్ ఆఫ్ వాట్ అనే సింప్లీ కమ్ అని ఉన్నది లిరిక్స్లో. సో నేను వీక్గా ఉన్నా, పోర్గా ఉన్నా, అంటే నా దగ్గర మ్యూజిక్ ఉన్నా లేకపోయినా నేను మ్యూజిక్ ఎఫోర్డ్ చేసిన స్థితిలో ఉన్నా, కొంతమంది చూసారా మ్యూజిక్ బాగా ఉన్న చర్చెస్లోకి బాగా వెళ్తారు, కానీ ఈ చర్చిలో ఏం మ్యూజిక్ ఉండదని చెప్పి మ్యూజిక్ లేని చర్చెస్కి రారు. కానీ మ్యూజిక్ లేని చర్చిలోనే నిజమైన ఆరాధన చేయగలిగే ఒక అవకాశం అయితే ఉంటుంది. మ్యూజిక్ ఉన్న చర్చిలో కూడా నిజమైన చేసే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు అంటే మీ హృదయాన్ని మీరు అంటే మీ హృదయాన్ని మీరు భద్రం చేసుకోవాలి. ప్లస్ మీ హృదయాన్ని మీరు ఎప్పటికప్పుడు పరీక్షించుకోగలిగినప్పుడు ఎంత మ్యూజిక్ ఉన్న దగ్గరైనా మీ హృదయం దేవునితో కనెక్ట్ అవుతుంది. కానీ మ్యూజిక్ లేని దగ్గర అసలైన వర్షిప్ మనకు బయటకు వస్తుంది. సో నేను మ్యూజిక్ ఉండాలి లేకూడదు అని నేను అనట్లే, కానీ మన హృదయం మ్యూజిక్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఏమంటారు, అందుకే ఒక సాంగ్ కూడా ఉంటుంది, వీలైతే ఆ సాంగ్ నేను ఇంకోసారి పాడతాను. ఉద్రేకమును రేపక నిస్థిరమైన ఉజ్జీవము లోన రగిలించమని ఒక సాంగ్ ఉంటుంది, ఏఆర్ స్టీవెన్సన్ గారి సాంగ్. అది కూడా నేను ఒకరోజు పాడతాను. సో అది అనమాట, మనం నిజంగా మన మన మనం దేవుని నిజమైన స్తుతి ఆరాధన చేయగలుగుతున్నామా, దేవుడు మనకి ఎంత పర్ఫామ్ చేస్తున్నాము, మనం ఎంత బాగా మ్యూజిక్ ఫాలో అవుతున్నాం అన్నది దేవుడు చూడడు, కానీ మనం ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాను, ఎంతగా స్తుతిస్తున్నాం అన్నది మాత్రమే దేవుడు చూస్తాడు. మీకు అర్థమైంది కాబట్టి కదా. సో మీకు ఇది నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి.